ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. కుదేలవుతున్న వస్త్ర రంగం, మూతబడుతున్నటువంటి హోల్సేల్ షాపులు. ఆ దిక్కును చూడు బట్టలులే, ఈ దిక్కును చూడు బట్టలులే, ఈ దిక్కును చూడు బట్టలులే. అంటే యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఇంకొక వేదిక చూసినా, యాడ చూసినా బట్టలు అమ్మేటోళ్ళ వీడియోలే కనబడుతున్నాయి. అయినా సూరత్ టెక్స్టైల్ మార్కెట్ కుదేలవుతా ఉన్నది, మూతబడుతూ ఉన్నాయి హోల్సేల్ షాపులు. ఇక సెలబ్రిటీలు, సినిమాల్లో నటించేటటువంటి హీరోయిన్లు, సీరియల్లో నటించేటటువంటి చిన్న చిన్న హీరోయిన్లు, విఐపీలు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, ఒకరా ఇద్దరు ఎవరు చూసినా గల్లీ గల్లీకి ఒక బట్టల షాప్ ఓపెన్ చేసుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కుదేలవుతున్నటువంటి వస్త్ర రంగం, మూతబడుతున్నటువంటి హోల్సేల్ షాపులు. ఎందుకు ఏమిటని తెలుసుకునే దానికన్నా మన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సూరత్ టెక్స్టైల్ మార్కెట్ల యొక్క సమగ్ర సమాచారం మీ మొబైల్లో మీరు చూడాలనుకుంటే మాత్రమే. ఇక మన ఛానల్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తుకు ఓట్ వేయండి, గట్లనే ఆల్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇక ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. కుదేలవుతున్న వస్త్ర రంగం. సూరత్లో టెక్స్టైల్ మార్కెట్లు కుదేలైపోతా ఉన్నాయి. ఎన్నో హోల్సేల్ షాపులు నెలకు కొన్ని వందల షాపులు క్లోజ్ అవుతా ఉన్నాయి. కెమెరా పట్టుకొని మార్కెట్ పోవాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు. మీకు ఇన్నాళ్ళు దీపావళి దాటి, దీపావళి అయిపోయి దగ్గర క్రిస్మస్ సీజన్కి వచ్చినాం. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళ సీజన్ కూడా ముగించుకున్నప్పటికీ వీడియోలు ఆచితూచి మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కుదేలవుతున్న వస్త్ర రంగం, ఎవడి హోల్సేల్ షాపు ఎప్పుడు మూతబడతాదో గ్యారంటీ లేనటువంటి స్థితిలో సూరత్ మార్కెట్లలో. మరి వీటన్నిటికీ కారణాలను మనం విశ్లేషించుకున్నప్పుడు కర్ణుని సాగుకు శతకోటి కారణాలు అన్నట్ల ఈ కస్టమర్లు వస్తలేరు. ఇంక ఎట్లా వ్యాపారాలు జరుగుతాయి? వ్యాపారాలు జరిగినప్పుడు ఎట్లా ఓపెన్ చేసుకొని కూర్చుంటారు? అసలు కస్టమర్లు ఎందుకు వస్తలేరు? ఫస్ట్ కర్మ 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 ఈ కర్మ 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 అని 3 సార్లు గొంతు చిచ్చుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, 40 రూపాయలకి చీరలు, 45 రూపాయలకి చీరలు, 50 రూపాయలకి చీరలు అని చెప్పేసి పాపం మా దక్షిణ భారతీయ ప్రజలను ఆశ పెట్టి సూరత్కు రప్పించుకుంటారు. పప్పులు బెల్లాలు కూడా రావు 40-45 రూపాయలకి. చీరలు ఎట్లా వస్తాయని చెప్పేసి ఆశ పెట్టి మా వాళ్ళని పిల్లంపించుకుంటారు. సో పిల్లంపించుకున్నారు, వచ్చినారు. మరి 40-45 రూపాయలకి చీరలు ఇచ్చినావా? లేవు, దొరకవు, స్టాక్ అవుట్ అని సుల్ల కథలు చెప్పినారు. చెప్పి తర్వాత మీ దగ్గర ఉన్న మాల్ అమ్మనారు, తగలగట్టినారు, వాళ్ళ నెత్తిన కట్టినారు. 3 లక్షలు పెట్టి సూరత్లో కొనుక్కొని పోతే 30,000 రూపాయలు కూడా సరుకు విలువ చేయకపోతే ఇంకెవ్వడు రమ్మంటే సూరత్కు వస్తాడు? 5 ఏళ్ల నుంచి మీరు మోసాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు నెత్తిన టోపీ పెట్టించుకొని పోతా ఉన్నారు. పెట్టించుకొని పోయిన జనాలు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పినారు, అమలక్కలకు చెప్పినారు, ఊరికి చెప్పినారు. పట్టణానికి వాకింది, పట్నం జిల్లా వాకింది. 2 తెలుగు రాష్ట్రాల్లో అయిపోద్దు ప్రతి ఒక్కరి మైండ్లా సూరత్ అంటేనే మోసం రాయన, ఎందుకు పోతావు? మన విజయవాడకు పో, విశాఖపట్నానికి పో, హైదరాబాద్ పో అనే రకంగా ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది. మీ బట్టలు అమ్ముతాం, తక్కువ రేటుకి సూరత్లో దొరుకుతాయి, చీరలకు మహాసాగరం, సూరత్ మహానగరం అని మీరు ఎంత ప్రచారం చేసుకున్నా మీ ప్రచారానికి రెట్టింతలుగా జనాలు ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. సూరత్ అంటే వద్దు బాబు, మోసం బాబు అని. ఎవడొస్తాడండి సూరత్కు రామంటే? ఎవడు కొంటాడండి సూరత్లో కొనమంటే? సో అందుకే సూరత్ టెక్స్టైల్ మార్కెట్ కుదేలవుతా ఉన్నది. హోల్సేల్ షాపులు ఎన్నో మూతబడుతూ ఉన్నాయి. ఇక రెండవ కారణం గురించి మనం చెప్పాల్సి వస్తే, ట్రంప్ మామ తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు. ఈరోజు డాలర్తో రూపాయి విలువ పోలిస్తే ఒకప్పుడు 50 రూపాయలు ఉండే రోజు రూపాయి విలువ 92 రూపాయలు అయిపోయింది. అంటే డాలర్ విలువ పెరిగిపోయింది, రూపాయి విలువ పడిపోతా ఉంది. సో ఆర్థిక సంస్కరణల వల్ల అన్ని రంగాలు కూడా, ఏ రంగం చూసుకున్నా కూడా డౌన్ ఫాల్లో ఉంది. ఆ నేపథ్యంలో భాగంగా అది టెక్స్టైల్ ఇండస్ట్రీస్ పైన కూడా ఎఫెక్ట్ పడింది. ఇంకా ఇట్లా మనం చెప్పుకుంటూ కూర్చుంటే చూసింది ఒకటి, పంపించేది ఒకటి, ఇట్లా 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 చాలా 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 ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎన్నో కారణాలు మన సూరత్ టెక్స్టైల్ మార్కెట్లలోన కుదేలవుతా ఉన్నాయి. హోల్సేల్ షాపులు మూతపడతా ఉన్నాయి.
సో సూరత్ వచ్చేటటువంటి వాళ్ళకి నేను ఏం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకి అన్నెదురుగా అంగడి ఉంటుంది, చేతి ముందు బట్ట ఉంటుంది, కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి ఎవరు గొంతు మీద కత్తి పెట్టి కొనుక్కోమని చెప్పేటోళ్ళు ఎవరు ఉండరు. బట్ ఆన్లైన్ లో కొనేటటువంటి వాళ్ళకు హెచ్చరిస్తా ఉంది సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్. మీరు కొనేటప్పుడు ఒక వ్యాపారస్తునికి ఒక కస్టమర్కి మధ్యన మీడియేటర్గా ఉండేటటువంటి మీడియా ఛానల్ చూసి కొన్నప్పుడు మీ అమౌంట్ సేఫ్ ఉంటుంది, మీకు క్వాలిటీ బట్ట వస్తుంది. అట్లా కాకోకుండా మాకు మ్యానుఫ్యాక్చరర్ తెలుసు, తర్వాత ఫ్యాక్టరీ అవుట్లెట్లు తెలుసు, వాళ్ళ వీడియోలు ఫేస్బుక్లో చూసినా, వాళ్ళ షాపుల్లో ఇన్స్టాగ్రామ్లో చూసినా, వాళ్ళ ఓన్ ఛానల్స్లోనూ నేను చూసిన్నా అని చెప్పేసి మధ్యవర్తిగా లేకుండా మీరు కొనడం ప్రయత్నిస్తే ఎక్కడైతే లాభాలు వస్తాయో, ఎక్కడైతే అధిక ప్రయోజనాలు ఉంటాయో అక్కడ అంతకంటే రెట్టింపు స్థాయిలో నష్టాలు కూడా ఉంటాయి.